అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో ఈ మధ్యకాలంలో ఇటువంటి ట్రైలర్ చూడాలని చెప్పారు. ఎందుకంటే చాలా హార్టింగ్ ఉంది. ట్రైలర్ చూస్తేనే చాలా పెయిన్ఫుల్గా ఉంది. సినిమా చూస్తే దానికంటే విధంగా ఉంది. చాలా ఫీల్తో బయటకు వస్తారని టీం కూడా చెప్తున్నారు. మొత్తం పాటు డైరెక్టర్ గారు ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు, అలాగే నితిన్ గారు కూడా ఉన్నారు. అది సార్ ట్రైలర్ చూసాం, చాలా ముందు బుల్లైంది. ట్రైలర్కి ఎంత అనిపించింది? సినిమా చూస్తే నాకు తెలిసి చాలా పెయిన్ఫుల్తో పెయిన్ని మోసుకుంటూ థియేటర్లో బయటకు వస్తారో అనిపిస్తుంది. నిజమేనా? యా అండి, షూర్ షూర్. ఏంటి అంత బాధ పెట్టాలి మమ్మల్ని? బాధ పెట్టాలని కాదు, కథ అలాంటిది. లేదు సార్, నేను రెగ్యులర్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచి అడుగుతానే ఉన్నారు మీడియా మిత్రులు, ఏంటి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు, ఇదంతా పక్కన పెడితే ఒక కథ డైరెక్టర్ మైండ్ నుంచి ఒక లైన్ రావాలంటే ఎక్కడో చోట ఇన్స్పైర్ అవ్వాలి. లేకపోతే గ్రామీణ వాతావరణం, మీ ఫ్రెండ్స్ చూసిన వాతావరణం, మీ ఊళ్ళో చూసిన చిన్నప్పుడు అవి హట్ చేస్తే తప్ప ఒక చిన్న థింగ్ లైన్ రాదు. దానికి డెవలప్ చేసుకుంటూ వస్తుంటాం. అంబాజీపేటలో కానీ మీరు చూసిన ప్రాంతంలో కానీ ఇంత హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ అని జరిగాయి. యా అండి, జరిగాయి. యాక్చువల్లీ నేను అదే గోదావరిలోనే ఉన్నాను కాబట్టి తెలుసు నాకు అక్కడ సిచ్యువేషన్స్ కానీ. అంటే నేను కొన్ని విన్న స్టోరీస్ వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని మీద బేస్ చేసుకున్న రాసిన కథ. డెఫినెట్లీ రావు అని మనకి ఒకే కమ్యూనిటీలో ఏదైతే ఉన్నారో మీకు హీరోని చూపించిన కమ్యూనిటీలో కానీ నితిన్ గారు ఉన్న కమ్యూనిటీలో సిస్టర్ ఆ కమ్యూనిటీలో ఒకే కమ్యూనిటీలో అంత ఒక పేదవాడికి బలమైన వాడికి ఉంటే చిన్న చిన్న గొడవలు ఫ్యామిలీ నుంచి ఉంటే తప్ప కమ్యూనిటీ తేడా లేకపోతే అంత పెద్ద గొడవలు ఏం జరగవు. అదే అంటున్నాను కదా మీరు. అంటే చాలా మందికి ఏంటంటే బయటికి రాకపోవచ్చు, అలాంటివి చాలా ఇవి ఉంటాయి. ఎక్కడైనా ఇది జరుగుతాయండి. అంటే అక్కడ ఆ ప్లేస్లోనే అని కాదు, కోనసీమలో అంటే మీరు ఆంధ్రాలో చూసుకుంటే చాలా జరిగినాయి ఇలాంటివి. ఇక్కడ జరగవు, ఇక్కడ జరుగుతాయి అనేది ఏమీ లేదు. కొన్ని బయటకు రావచ్చు, కొన్ని బయటకు రాకపోవచ్చు, కొన్ని చిన్న ఇష్యూస్ అవ్వచ్చు. అంత హార్ట్ టచింగ్ అనిపించింది ఏముంటుంది సార్? చాలా ప్రేమ కథలు ఉంటాయి. లేదండి, అంత హార్ట్ టచింగ్గా మీకు లైన్ రాయాలి అని అనిపించేంత టచింగ్ అనిపించిన ఎలిమెంట్ ఏముంటుంది సినిమాలో? ఎందుకంటే చాలా ప్రేమ కథ ఉంటాయి. మన ఏరియాలో సందుకు ప్రేమ కథ ఉంటుంది, చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఆడ అమ్మాయి ఇంటర్ దాటారు అంటే కథ స్టార్ట్ అయిపోయినట్టే. అంటే మీరు సినిమా చూసిన తర్వాత అంటే మీరు లైక్ ఎవ్రీ ఆడియన్స్ అనమాట. ఓకే, నా లైఫ్లో అట్లీస్ట్ ఈ డైలాగ్ నేను చెప్పాను, ఈ అమ్మాయితో ఈ డైలాగ్ నేను చెప్పాను అనేది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లో నుంచి కానీ. సార్ ఫస్ట్ టైం డైరెక్టర్కి కథలో చాలా సొంత వేసేస్తారు దాంట్లో. ఓకే, దీంట్లో మీ సొంత మీ లెవెల్లో కానీ మీ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏముంటాయి? కథలో మెయిన్ పార్ట్లో ఏమీ లేవు, బట్ ఇప్పుడు చెప్పకూడదు. అవి కొన్ని ఆ డైలాగ్స్లో అవి ఒరిజినల్గానే తీసుకొని పెట్టాను. అది మ్యామ్ చాలా సంతోషంగా ఉంది. మా తెలుగు అమ్మాయిలు వచ్చేస్తున్నారు ఇండస్ట్రీకి, హీరోయిన్లు అయిపోతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డైరెక్టర్ గారు పట్టుపట్టి నాకు ఎవరో వద్దు, తెలుగు అమ్మాయి హీరోయిన్ కావాలంటాం. హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈ మధ్యన ఈ డైరెక్టర్లు అంత స్ట్రాంగ్గా ఉండకపోతే లేకపోతే ఇటువంటి వాళ్ళు రారు. ఇప్పుడు అంతా సక్సెస్ అవుతున్నారు, చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం వచ్చినప్పుడు మీరు బేసిక్గా సింగరు, మీ దారి వేరు. ఏంటి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అనేది ఏంటి? అంటే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గాని ఎప్పుడు అనుకోలేదండి. జస్ట్ ఒక హాబీ లాగానే ఆడిషన్కి పిలిస్తే ఫ్రెండ్ క్యారెక్టర్ అలా అనుకొని వెళ్ళాను. ఆడిషన్ ఇచ్చాక అసలు నమ్మలేదు నేను. సెట్కి వెళ్ళేదాకా నిజం చెప్పండి, మా అబద్ధాలు చెప్తున్నారు. సో ఆ టెన్షన్ ఉండింది, అంత ప్రిపేర్డ్గా లేను, అనుకోలేదు కూడా ఎప్పుడు. ఏంటంటే సింగర్లు అందరూ చాలా బాగుంటారు. మాకు ఇప్పుడున్న సింగర్లు అందరూ చాలా బాగుంటారు. అలా ఏమో సింగింగ్ లేకపోతే క్లాసికల్ అటు వెళ్ళిపోతుంటారు. మీరు ఒక్కరే అక్కడి నుంచి చీల్చి సినిమాల్లో ఇది హీరోయిన్ రావాలి, యాక్టింగ్ రావాలని వచ్చినారు. అలా రావాలి అని అనుకోలేదండి, అది అలా అయింది. బట్ అక్కడైనా ఆర్టే, ఇక్కడైనా ఆర్టే, కళ ఎక్కడైనా ఒకటే. అవును, బట్ ఇప్పుడున్న సింగర్స్కి చాలా మంది యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. ఎందుకులే ప్లే బ్యాక్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, పాట పాడి వెళ్ళిపోతాం. మీరు ఎందుకని ఈ డెసిషన్ తీసుకున్నారు? అది చెప్పాను కదండి, ఆడిషన్కి పిలిచినప్పుడు అసలు వస్తుంది అని కూడా అనుకోలేదు. మళ్ళీ కాల్ చేస్తాము అంటారు కదా ఒకవేళ రాకపోతే. మళ్ళీ కాల్ రాలేదు. 2 days తర్వాత నేనే కాల్ చేశాను. డైరెక్టర్ గారు ఇలా ఉందా అండి ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే, ఫ్రెండ్ క్యారెక్టర్ కాదండి హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, నేను మీకు కాల్ చేస్తాను అన్నాను. అప్పుడు పిలిచి ఇంకా ప్రొడ్యూసర్ గారిని, వెంకటేష్ మా గారిని అందరినీ కలిసాక అప్పుడు తెలిసింది. ఓకే, ఏంటండి అసలు అంటే నేను నమ్మలేదండి, వీళ్ళందరూ ఏంటి ఇలా అంటున్నారు అనుకున్నాను తర్వాత. కానీ నా లైఫ్లో బెస్ట్ డెసిషన్ అండి.
సూపర్ డేష్. యా. నితిన్ గారు సార్, ఏంటి సార్ ఫస్ట్ తెలుగు సినిమానే మంచి పవర్ఫుల్ తెలుగు. మీరు ఆ షార్ట్ చూస్తుంటే చేతులు నీ పని నువ్వు చేసుకోక ఈ రాజకీయాలన్నీ నీకెందుకు రా అని చెప్పి ఆ లుంగి కట్టి చాలా షార్ట్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు షార్ట్స్ కూడా. ఒక పర్ఫెక్ట్ విలన్ ఎట్లా చూస్ చేసుకున్నాను సార్ డైరెక్టర్ గారు? ఏ సినిమాలు చూసారంటే మీరు అడిగారా ఎప్పుడన్నా ఆయన? ఆయన చూస్ చేసుకునింది అంటే ఫస్ట్ శివాని క్యారెక్టర్ కన్ఫర్మ్ అయింది, శివాని కన్ఫర్మ్ అయింది. తర్వాత ఈ సినిమాలో సీనుబాబు అనే క్యారెక్టర్ అంటే నా తమ్ముడు క్యారెక్టర్ చేసింది స్వర్ణ కన్ఫర్మ్ అయ్యాడు. సో దుష్యంత్ గారు సేమ్ అలాగే ఫేస్ కట్ ఉండే ఎవరైనా కావాలి వీళ్ళు బ్రదర్ క్యారెక్టర్ చేయడానికి అని ఇట్లా వెతుకుతుంటే నా ఫోటో మా ఫ్రెండ్ నికేష్ నాగేంద్ర ఇద్దరు పంపించాడు. సో అది చూసి ఫోటో చూడగానే కన్ఫర్మ్ చేసేసారు. సో అట్లా అయిందండి సెలెక్షన్. సో ఎట్లా కనిపెడతారు సార్? ఈయన ఎక్కడో మలయాళంలో ఉంటాడు, ఒక చిన్న ఫోటోలో ఇంత ఎక్స్ప్రెషన్ పలికితే ఎలా తెలుస్తుంది మీకు? అంటే తెలీదు, అంటే కలిసేంత వరకు తెలీదు. బట్ వీళ్ళ ఫేసులకి కొంచెం ఫిమిలియర్గా ఉన్నాడు. సో ఆ ఫోటోలో కనిపిస్తుంది తన ఎక్స్ప్రెషన్. ఒక ఫోటో పెడతాడు అనమాట, ఇలా ఒక ప్రొఫైల్ షాట్లో ఒక పిక్ పంపించాడు. అందులో మనం చాలా క్యాచ్ చేయొచ్చు. అంటే ఆ ఐస్లో ఆ ఎక్స్ప్రెషను అది చూసి కొంచెం కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నాకు. సో పిలిచిన తర్వాత తన ఫిల్మ్ చేశాడు ఆల్రెడీ ఇక్కడ తెలుగులో ఒక ఫిలిం. సో నేను నెరేషన్ ఇచ్చాను, తను చూస్తూ ఉన్నాను అనమాట. ఓకే తిని సెట్ అవుతాడు అని తర్వాత ఓకే తిని తెలుగు అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే నేను తెలుగు వాళ్ళు బికాజ్ ఆఫ్ స్లాంగ్ ఇవి నేను తెలుగు వాళ్ళనే పెట్టుకోవాలి అందరినీ అనుకుని. సో తిని వచ్చి తెలుగు మాట్లాడుతుంటే నేను విజయవాడ ఏమో అనుకున్నాను. తర్వాత మీది విజయవాడ అంటే కాదు కేరళ. ఓకే విజయవాడ నుంచి షిఫ్ట్ అయ్యి కేరళకి వెళ్ళారంటే లేదు కేరళలో పెట్టాడు. పోనీ ఇక్కడ ఏమన్నా తెలుగు ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళారంటే లేదు బ్రో నేను కొచ్చిన్ అన్నాడు అనమాట. తెలుగు ఎలా వచ్చు అంటే నేను ఇలా ఒక సినిమా చేశాను దానికోసం తెలుగు నేర్చుకున్నాను. సో ఫస్ట్ ఆ డెడికేషన్కి నేను మలయాళీ అయినా ఇందులో ఉన్న అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ తానే అనమాట. సూపర్ సార్. సార్ మీరు ఒక ఇండస్ట్రీలో ఒక మంచి కథ తీసుకొస్తారు ఇప్పుడు, ఎందుకంటే కథలు ఉన్నాయి కాకపోతే కొంచెం చిన్న కథలు వస్తాయి, లేకపోతే రిపీటెడ్ కథలు వస్తాయి. ఇటువంటి ప్యూర్ సోల్తో హాంటింగ్ ఉండే కథలు తీసుకొస్తే ఏ హీరో అయినా వింటాడు, చేస్తారు. వై సుహాస్కి అంత మార్కెట్ ఉందా? సుహాస్ మీద అంత మార్కెట్ చేసి, ఎందుకంటే ఒక మంచి కథ ఇదే బిగ్ స్పాన్లో ఒక పెద్ద హీరోకి చెప్పాం అనుకోండి, మీ స్థాయి పెరుగుతుంది, ఆ హీరో స్థాయి పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతుంది. బట్ సుభాష్కి వెళ్ళటం వల్ల ఇది ఒక 10 కోట్ల దగ్గర 15 కోట్ల దగ్గర ఆగే అవకాశం ఉంటుంది. సూపర్ హిట్ అయినా అయితే ఒక 20 కోట్లు వేసుకో. అదే ఒక బిగ్ స్కామ్ మార్కెట్ ఉన్న హీరోతో చేస్తే ఇంకా స్కేల్ పెరుగుతుంది. ఈ మార్కెట్ ఇప్పుడు తీసుకున్న దాని మీద 10 ఎక్కువ రెమ్యునేషన్ కూడా తీసుకోవచ్చు కదా. అట్లా ఎందుకు ప్లాన్ చేయలేదు? ఇవన్నీ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ నేను ఆలోచించలేదండి. ఫస్ట్ థింగ్ ఓకే నా కథకి ఎవరు ఫిట్ అవుతున్నారు అనేది. అంటే బేసికలీ దానికంటే ముందు సుహాస్ నేను 6 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో కొన్ని కథలు తన హీరో కాకముందు కూడా నేను చెప్పాను నువ్వు హీరో నేను డైరెక్టర్ అని. సో అంటే తను పర్ఫార్మర్, అంటే లైక్ కొన్ని కథల కంటే ఇందులో తను మాత్రమే ఫిట్ అవుతాడని నా ఫీలింగ్. సో ఇలాంటి కథలు డిస్కస్ చేసాం ఇద్దరం. సో అప్పుడు తనకి కలర్ ఫోటో లేదు, ఆర్టిస్ట్గా చేస్తున్నాడు, సో చేద్దాం ఎప్పటికైనా. తర్వాత కలర్ ఫోటో వచ్చిన తర్వాత మేము అనుకున్న కథల్లో నుంచి ఇది పిక్ చేసుకొని చేసాం అనమాట అట్లా. సో నేను ఈ స్కేల్స్ వీటి గురించి అప్పుడు అంత నేను జెన్యున్గా స్టోరీ చెప్పాలి అనుకున్నాను. ఆ కథలో సుహాస్ మాత్రమే ఫిట్ అవుతాడు, అదే అంతే. సుహాస్కి ఎంత మీ ఫ్రెండ్స్ అంతా భలే హెల్ప్ చేస్తారు. సందీప్ రాజు ఫ్రెండే, మీరు ఫ్రెండ్స్, మీరంతా మంచి వాళ్ళు మంచి కథలు రాసుకుని సుహాస్కి అట్లా ఇట్లా లిఫ్ట్ ఇచ్చేస్తున్నారు. అలా ఎందుకు అనుకోవాలండి, సుహాసే మాకు లిఫ్ట్ ఇస్తున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి ఒక హీరో దొరికి సినిమా చేయటం అనేది అది ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇప్పుడు సుహాస్ ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు డైరెక్టర్ అయ్యానేమో. మేబీ సుహాస్ అని అతను లేకపోతే నేను ఎప్పుడు డైరెక్టర్ అయ్యా ఉన్నా నాకు కూడా తెలియదు. ఫస్ట్ అండ్ లాస్ట్ సుహాసేనా? అతనికే కదా చెప్పారు ఫస్ట్ కథ కూడా, ఇంకా వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్. సూపర్. ఎట్లా అనిపించింది మీకు ఊర్లో? మీది ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. ఎట్లా అనిపించింది మొత్తం అంబాజీపేట అమలాపురం ఆ స్లాంగ్లో మాట్లాడాలి? అక్కడ పీపుల్ కూడా డిఫరెంట్గా ఉంటారు. ఆ ప్యూర్ సోల్ ఉంటుంది వాళ్ళ దగ్గర, చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా అభిమానం, చాలా అభిమానంగా ఉంటారు. ఎట్లా అనిపించింది ఆ షూటింగ్ జరుగుతున్నంతసేపు? ప్లస్ అక్కడ అమ్మాయి అంటే అక్కడ అమ్మాయిలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు.
ఎట్లయింది వాళ్ళు వర్క్షాప్స్ చేశారా లేకపోతే ఎట్లా వాళ్ళ లాంగ్వేజ్ ఎలా పట్టుకున్నారు బాడీ లాంగ్వేజ్? అంటే అసలు నేను ఒక ఊరికి ఎప్పుడు వెళ్ళలేదండి, నేను విలేజ్కి ఎప్పుడు వెళ్ళలేదు. సో అంబాజీపేట వల్ల నేను అమలాపురంకి వెళ్ళాను. అలా చూశాను నేను. నార్మల్గా కొబ్బరి చెట్లు చూసి ఎక్సైట్ అయిపోతుంటే సుహాస్ ఇంకా దుష్యంత్ గారు ఈవిడేంటి కొబ్బరి చెట్లు చూసి ఎక్సైట్ అయిపోతుంది అనుకున్నారు. నాకు కొత్తగా ఉండింది అక్కడ. అవును, ఇంకా అంటే అక్కడ అమ్మాయిలు కానీ అక్కడ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి నాన్న కూర్చో తింటావు ఏమన్నా అని చెప్పి పెట్టేసేవాళ్ళు మంచిగా. సో చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ బాడీ లాంగ్వేజ్కి వస్తే వర్క్షాప్స్లో అవన్నీ చూస్తూ అక్కడ అమ్మాయిలు అసలు ఎలా ఉంటారు, ఎలా నడుస్తున్నారు అని అబ్జర్వ్ చేశాను ఫస్ట్ 1 డే. అలా అంత టైం లేకపోయినా కొంచెం షూట్ చేస్తున్న కొద్దీ అది పికప్ చేసుకోగలిగాను. సో చాలా మంచిగా అనిపించింది, నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నితిన్ గారు ఎట్లా అనిపిస్తుంది సార్? తెలుగు వాతావరణం తెలుగు సినిమా ఆల్రెడీ చేస్తున్నారు, అమలాపురం వెళ్ళారు, అంబాజీపేట ఆ ఏరియా చూస్తుంటే ఇంచుమించు కేరళ లాగానే అనిపిస్తుంది. మీరే చెప్పాలి, కేరళ చూశారు కాబట్టి ఇది ఎట్లా అనిపించింది? ఆ లొకాలిటీ కానీ అక్కడ పీపుల్ కానీ అక్కడ రిసీవింగ్ చేసుకునే విధానం కానీ ఎట్లా అనిపిస్తుంది? లొకేషన్ వైజ్ అయితే కేరళలోనే ఉంటుంది. నేను ఫస్ట్ డే అక్కడికి వెళ్ళి షూట్కి వెళ్ళే దారిలో వీడియో తీసి నా వైఫ్కి పంపించాను, చూడు మా ఊర్లోనే ఉంది అని చెప్పి. సేమ్ కొబ్బరి చెట్లు, పొలాలు సేమ్ అలాగే ఉంటుంది. జనాలు అంటే ఇంత బ్యూటిఫుల్ పీపుల్ నేను ఎప్పటివరకు చూడలేదండి. చాలా వెల్కమింగ్ ఉంటారు. మీరు జస్ట్ వెళ్ళి ఎవరి దగ్గర అడ్రస్ అడిగితే కూడా వాళ్ళు ఆల్మోస్ట్ మనల్ని తీసుకెళ్ళిపోతారు అక్కడికి. తీసుకెళ్ళిపోయి ఇదే సొంత లవ్లీ పీపుల్. ఒక అతను అయితే ఒకరోజు నాకు జస్ట్ అతను కలిసి ఒక 2 days ఉంటుంది, ఇంటి నుంచి చేపల పులుసు చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. సో రియలీ గుడ్ పీపుల్. సార్ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు వరకు డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తుంటారు. ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్, మీ యాటిట్యూడ్ మొత్తం మారిపోవాలి. ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఒక విలన్ ఎలా ఉండాలి, విలన్ అంటే విలన్ ఉండదు, ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి అనేది డైరెక్టర్ గారు చెప్పినప్పుడు దానికి మించి మీరు ఏం వర్క్షాప్ చేశారు దాని గురించి, ఆ క్యారెక్టర్ గురించి? యాక్చువల్లీ వర్క్షాప్స్ ఆల్రెడీ మేము చేశాను. ఇంకొకటి స్క్రిప్ట్లోనే ఆ క్యారెక్టర్ది ప్రతి డీటెయిల్ స్క్రిప్ట్లో ఉంటుంది. వెంకటబాబు అనే క్యారెక్టర్ ఆయన ఎలా చూస్తాడు, ఎలా నడుస్తాడు, అటైర్ ఏముంటుంది, ఒక డైలాగ్ ఏ ఎమోషన్లో చెప్తాడు, చాలా డీటెయిల్స్ ఆల్రెడీ మన స్క్రిప్ట్ చదివితేనే ఆ క్యారెక్టర్ ఏంటి అనేది అర్థమైపోతుంది. ఇంకొకటి అక్కడికి వెళ్ళి అమలాపురం వెళ్ళిన తర్వాత నేను అబ్జర్వ్ చేశాను, ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి అంటే లుక్ వైజ్ కూడా చూసుకున్నాం, పెద్ద మీసం పెట్టుకుని ఉన్నాము, ఇలాంటి వాళ్ళు ఉంటారా, జనాలు కనెక్ట్ అవుతారా అని చూస్తే ఉన్నారు. అలాంటి వాళ్ళు, ఒక బుల్లెట్ ఉంటుంది. సో అలాంటి వ్యక్తులు చూశాను అక్కడ. సో అది చాలా హెల్ప్ అయింది. ఇంకోటి దుష్యంత్ గారు ఇస్తున్న ఇన్పుట్, ఆయన ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఎక్కువ ఏం చెప్పడు, కానీ పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. జస్ట్ చిన్న డీటెయిల్స్ ఇస్తారు, జస్ట్ ఇది ఇట్లా చేసుకోండి, ఇట్లా చేస్తే అంతే. జస్ట్ ఒక ఫ్యూ వర్డ్స్లో చెప్తాడు కానీ మనకి పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. సూపర్ సార్. సార్ ఏంటి హీరోకి 2 times నేను గుండు కొట్టించుకున్నానని చెప్పాడు. ఎందుకంటే ఒక హీరోకి గుండు కొట్టించుకుంటే ఇంచుమించు తన కెరీర్ని పెట్టడమే. ఎందుకంటే సినిమా ఎలా అయినా కూడా స్టోరీ కథ ఎలా ఉన్నా కూడా గుండు కొట్టించుకోవడానికి ఇంచుమించుగా ఫామ్లో ఉన్నాయి, అంత చాలా సాహసం చేయాలి. అతన్ని ఎలా ఒప్పించారు? కథ కోసం ఒప్పించానని చెప్తారు, కథకు అతను ఒప్పుకున్నానని చెప్తారు, కానీ ఇంచుమించు అది లేకపోతే కథ నడవదా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఓకే అంటే తను ఒప్పించడం కాదు, నేను డైలమాలో ఉంటే తనే నన్ను ఒప్పించాడు. అబ్బా, నేను అంటే నాకు ఒక ఇది కావాలి క్యారెక్టర్లో, ఒక ఇది మారుతూ ఉంటుంది, ఇంటెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఏదో రెగ్యులర్గా వెళ్తాం కాదు అనే దాంట్లో ఒక ఇది చెప్పాను, నా ఐడియా చెప్పినప్పుడు తను ఏంటంటే నేను డైలమాలో ఉన్నా, తర్వాత వద్దులే తనకి రిస్క్ అంటున్నప్పుడు అది మనం చేస్తున్నాం కదా అన్నాడు. లేదు వద్దనుకుంటున్నాను అంటే ఏంటి ప్రాబ్లం అంటే, లేదు మళ్ళీ మీకు ఇవి ఉంటాయి కదా, తనకి నీకు ఇవి ఉంటాయి కదా అంటే, నేను చేస్తా అంటే నీకేంటి ప్రాబ్లం. సో అంటే టెక్నికల్గా 3 times కొట్టించుకున్నాడు. అంతే ఆ షూట్ మధ్యలో 2 times చేయించుకున్నాడు. అండ్ దెన్ మళ్ళీ మేము
కొన్ని ప్యాచ్ వర్క్స్కి వెళ్ళినప్పుడు ప్యాచ్ వర్క్ కూడా గుండు కొట్టించుకొని వచ్చాడు అనమాట. దానివల్ల కొన్ని సినిమాలు తనకి బ్యాక్కి పుష్ అయ్యాయి. సో అయినా కూడా నేను ఈ ఫిలిం కోసం నేను చేస్తాను అని చెప్పి చేస్తాను. సరే, సుహాస్ కూడా మిగతా సినిమాలు గురించి తక్కువ చెప్పినా ఈ సినిమా గురించి చాలా చాలా ఎక్కువ చెప్తున్నాడు. ఎందుకంటే ట్రైలర్ కూడా అలాగే ఉంది, చాలా ఇంటెన్స్గా ఉంది. ట్రైలర్ కూడా చాలా బాగుంది, తప్పటం లేదు. సుహాస్ చెప్పడంలో కూడా తప్పులేదు. ఎందుకు అంత నమ్మి అంత ఎక్కడ అనిపించింది సుహాస్కి కానీ మీకు కానీ ఈ ప్రాజెక్ట్ అంతా? అంటే స్క్రిప్ట్ కథే అండి. అంటే చాలా చాలా టైం తీసుకున్నాం స్క్రిప్ట్ మీద. ఓకే అంటే ప్రతి సినిమా ఓకే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇది లేదు. సో ఓకే మనం అలా అనిపించుకోకూడదు. ఫస్ట్ హాఫ్ బాగుండాలి, సెకండ్ హాఫ్ బాగుండాలి. సో షూట్కి అంత మనం రెడీ అనుకుని ఈ స్క్రిప్ట్ మనకి మనం బాగా చేసినప్పుడే వెళ్దాం దేనికైనా ప్రొసీడ్ అయ్యేది. సో అట్లా ఒక 1 year అంటే మాకు ఈ కథ గురించి తెలుసు, తనకి తెలుసు, నాకు తెలుసు. కానీ ఓకే స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు టైం తీసుకున్నాం, ఒక 1 year టైం తీసుకున్నాం అంతా. సో నేను చెప్తూ ఉంటాం ఇలా చేద్దాం, ఇంకా అలాంటి ఇన్పుట్స్ అన్నీ తీసుకున్నాం. సో దానివల్ల అది మొత్తం స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవటం వల్ల మేము ఏదైతే నమ్మామో, మేము ఏదైతే ఒక డైలాగ్కి ఎక్సైట్ అయ్యామో, అది స్క్రిప్ట్ లెవెల్లో కొన్ని డైలాగ్స్ చాలా ఎక్సైటింగ్ అనిపిస్తాయి. కానీ స్క్రీన్ మీద ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వవు, ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది. లేదు మనం అనుకున్న స్థాయి కంటే రాదు. సో ఇక్కడ ఏంటంటే తన యాక్టింగ్ వల్ల కావచ్చు, అదర్ యాక్టర్స్, హీరోయిన్ తను వెంకట్ అదర్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ వల్ల కానీ ఎక్కువ ఎన్హాన్స్ అయ్యింది. స్క్రిప్ట్ మీద కంటే ఎక్కువ ట్రాన్స్లేట్ అవ్వటం, అది స్క్రిప్ట్ మీద ఉన్న దానికంటే బాగోవటం, ఇంకా చాలా బాగా రావటం వల్ల ఆ ఎక్సైట్మెంట్లో ఉన్నాం. సూపర్ సార్. ఏం సార్ ఈవిడ్ని హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం వస్తే హీరోయిన్ చేయడం కానీ హీరోయిన్ ఫ్రెండ్ అని తను వచ్చింది, బట్ నేను హీరోయిన్గానే అనుకొని, ఎందుకంటే చాలా రీల్స్ చూశాను అప్పటికే, వెతికాను తెలుగు అమ్మాయిల కోసం. అంటే అఫ్కోర్స్ నాకు కనపడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. సో కనపడిన వాళ్ళు చెప్తున్నాను, నేను వెతికాను. ఓకే అంటే కొంచెం గర్ల్ టు నెక్స్ట్ డోర్ అన్నట్లు ఉండాలి. సో తను ఇంకా అయిపోయింది, ఇంకెంతమందిని వస్తానులే చూద్దాం, ఇంకా ఒకటి రెండు చేసిన వాళ్ళని ఏమన్నా తీసుకున్నాం, 1-2 ఫిలిమ్స్ అనుకున్న పాయింట్లో తను వచ్చింది. ఆడిషన్ ఇచ్చింది, చాలా బాగా నచ్చింది అనమాట. నాకు నచ్చింది. ఓకే నేను కాల్ చేసి చెప్తా అంటే అందరూ చెప్పేదే కదా అన్నట్లు తను తీసుకునింది. సో నేను ఫిక్స్ అయ్యా మెంటల్గా, తిను హీరోయిన్ అని చెప్తే మా టీంలో కూడా ఎవరు నమ్మలేదు. ఏం మాట్లాడుతున్నావు, ఎంతమంది చేసే ఏంటి అంటే, లేదు తను మంచి పర్ఫార్మరు, నేను ట్రస్ట్ చేస్తున్నాను అని చెప్పి తర్వాత తన సెట్కి వచ్చి అప్పుడు ఫస్ట్ షాట్ పడిన తర్వాత నేను హీరోయిన్ అని నమ్మింది అనమాట. అది ఎట్లా సార్ ఆవిడ మీద నమ్మకం ఫస్ట్ షాట్లో తెలిసిపోయిందా? ఏదైతే మీరైతే ఫస్ట్ తను వర్క్షాప్ కూడా చేసింది కదా, సో నాకు ఆ వర్క్షాప్స్ చేస్తున్నప్పుడే నమ్మకం వచ్చింది. మీకు ఫస్ట్ సినిమానే ఎంత మంచి కథ దొరకటం, ఇప్పుడు మీరు అన్నారు ఫ్రెండ్ కోసం వచ్చారు, హీరోయిన్ అయిపోయారు, అటువంటిది ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప మీ లైఫ్లో నిజంగా కావాలని కోరుకున్నా కూడా రావు. చూడండి ఎక్కడికి వచ్చారు, ఏమైంది. అది కూడా మామూలు సినిమా కాదు, నాకు తెలిసి కల్ట్ అవుతుంది. రేపు 2వ తారీఖు తర్వాత ఆడియన్సే చెప్తారు. ఎందుకంటే ట్రైలర్ అంత ఇంటెన్సిటీగా ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. చాలామంది మీ మేకింగ్లో ఉండగానే ఈ మధ్యకాలంలో అన్నమాట మేకింగ్లో జరుగుతున్న అంబాజీ గారి మ్యారేజ్ బ్యాండ్ వస్తుంది, మంచి సినిమా మంచి కథ అని మేకింగ్లో ఉండగానే వచ్చింది, బయటకు వచ్చిన మాట. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో వస్తూ ఉంటాయి కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి సినిమా 2వ తారీఖు ఆటోమేటిక్గా మీ స్థాయికి వెళ్ళిపోతే చాలా అదృష్టం. మీకు ఎలా అనిపిస్తుంది, క్యారెక్టర్ని ఎలా ఓన్ చేసుకున్నారు? నాకు ఫస్ట్లీ అసలు ఈ అవకాశం దొరికినందుకు చాలా అదృష్టంగా ఉన్నాను అండ్ ఫీల్ అవుతున్నాను. అండ్ నా బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు దుష్యంత్ గారు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ఒక మంచి బ్యానర్ నుంచి డెబ్యూ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది కూడా అది. అండ్ ఇంకేదా ఇంకా దీంట్లో 2 రొమాంటిక్ సీన్స్ పెట్టినప్పుడు ట్రైలర్లో చెప్పారా, డైరెక్టర్ గారు ఉంటాయని స్టార్టింగ్లో చెప్పారా? అంటే అది మళ్ళీ యాడ్ అయింది ఒకటి. అది రొమాంటిక్ సీన్స్ కాదు, అది యాక్చువల్లీ ఇన్నోసెన్స్. అవును అది క్యూట్ లాగా ఉంటుందండి. అందరూ అది చూసి అలా అనుకుంటున్నారు కదా. లేదు యాక్చువల్లీ చెప్పినప్పుడు నేను అలాగే అనుకున్నాను, నేను చేయనండి అని చెప్పేశాను. కానీ ఆయన చెప్పారు ఇలా ఉంటుంది, అలా చేశారు అనేసి. సుహాస్ ఇంకా దుష్యంత్ గారు నాకు చెప్పారు ఇలా ఉంటుంది, చేసి చూపించారు నాకు. సో నాకు అప్పుడు ఎక్కడ ఆక్వర్డ్ అనిపించలేదు. సో ఇంకా అంత క్యూట్ లవ్ స్టోరీలు ఉంటాయండి, లేకుండా నడవదు. చిన్నవి ఆయన కూడా కావాలని ఎవరు పెట్టారు,
స్టోరీకి పక్కగా వెళ్ళి ఎవరు అవునవును. ఒక క్రియేటివ్ డైరెక్టర్ ఎవరో పెట్టరు. అవునవును. ఎట్లా అనిపించింది ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత? వాళ్ళు ఇంట్లో చాలా అమ్మ నాన్న ఎవరు? అవునవును, వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు చాలా హ్యాపీ. ఎందుకంటే నన్ను బాగా చూసుకున్నారండి మా డైరెక్టర్ గారు కానీ, టీం అంతా కానీ, హీరో అందరూ చాలా ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేశారు. సో మా ఇంట్లో కూడా టెన్షన్ ఏం లేదు. ఓకే పర్లేదు, బాగా చూసుకుంటున్నారు, బాగా వస్తుంది అనేసి. సో కాల్స్ వస్తున్నాయి ఇంట్లో, చుట్టాలు వీళ్ళు, మా ఇంట్లో పని వాళ్ళు, వాళ్ళందరూ కూడా. ఫిబ్రవరి 2 ఆగండి, మీ ఫోన్ స్విచ్ ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు మెసేజ్ చేసి, కాల్ చేసి, అసలు చాలా చాలా ఓవర్వెల్మింగ్గా ఉందండి. సూపర్ సార్. సార్ February 2 వేశారు, దాంతోపాటు ఒక 4 సినిమాలు ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, తర్వాత బూట్గడ్డ బాలరాజు అని, తర్వాత ఇంకో 2 కిస్మత్ అని, తర్వాత ఇంకోటి ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒకటి ఆవిడది మిస్ పర్ఫెక్ట్ వస్తుంది. చాలా సినిమా 4-5 సినిమాలు వస్తుంది. పర్లేదండి, ఎందుకంటే చాలా సినిమాలు కాంపిటీషన్లో ఉంది. పర్లేదు, ఎందుకంటే మా ధీరజ్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా మీద. అంటే మాతో పాటు వచ్చే ప్రతి సినిమా, అన్ని సినిమాలు ఆడితేనే ఆడాలి డెఫినెట్లీ, ఎందుకంటే ఇండస్ట్రీ బాగుండాలి డెఫినెట్లీ. సో యా అండి, పర్లేదు, కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాం మేము. మా ప్రొడ్యూసర్ గారు వెరీ కాన్ఫిడెంట్. సో సెకండ్కి యా. ఏం మీరు కానీ మీ ఫ్రెండ్ సుహాస్ ఖాన్ కానీ చాలా నిదానంగా మాట్లాడతారు. మీరు ఆయన కూడా అంతే, మీడియా ముందు కూడా ఇట్లా చిన్న 2 words బాగుంది. మీరు కూడా చాలా స్లోగా మాట్లాడు. ఇంత ఇంటెన్స్ ఉన్న డ్రామాలు ఎలా చేస్తారు సార్? మీరేం మనుషులేం పైకేం సాఫ్ట్గా కనపడుతున్నారు. అతను మాట్లాడడం చూస్తుంటే ఇతను ఇంట్లో ఎలా యాక్షన్ చేస్తాడో కెమెరా ముందు అనిపిస్తుంది. మీరు చూస్తుంటేనే అంత ఎమోషనల్ సీన్స్ ఎలా తీస్తారు, సాఫ్ట్గా కనపడతారు, ఒక చిన్న మాట అనడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎలా తీస్తారు సార్? ఇంత లోపల ఏమన్నా దాస్తారా అండి ఏమన్నా? అదే అండి, అంటే మనం చెప్పలేని అన్ని స్క్రిప్ట్ మీద చూపిస్తాం అంతే. ఇంట్రోవర్ట్ కష్టాలు మనం ఎక్స్ప్రెస్ చేయలేని అన్ని స్క్రిప్ట్ మీద చూపిస్తాం. సూపర్ సార్, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మీ ట్రైలర్ చెప్పేసింది, ఈ మధ్యకాలంలో సినిమాకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆప్షన్ ట్రైలర్ బాగుంటే ఆ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ఈ మధ్యన హనుమానే చూపించింది. హనుమాన్ చూపించింది, ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ వరకు చిన్న సినిమా, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పాన్ ఇండియా సినిమా. ఇవాళ మన సినిమా కూడా ట్రైలర్ రిలీజ్ ముందు వరకు మంచి టాక్, రిలీజ్ తర్వాత ఆటోమేటిక్గా కల్ట్ సినిమా అది. కాకపోతే మీరు కళ్ళు మూసుకోవచ్చు, February 2వ తారీఖు బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి టీం మొత్తానికి. ఎందుకంటే సక్సెస్ అనేది ముందు తెలిసినా కూడా చాలా చాలా ప్లెజెంట్గా ఉన్నారు మీరు. 2వ తారీఖు మీ ఫోన్లు మోత మోగిపోతాయి, ఇది మాత్రం పక్క. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.